Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.3 లో లాస్ట్ 10th ప్రాబ్లమ్ సాల్వ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అన్నారు. సో రాస్తున్నాం. గివెన్ ఈక్వేషన్ 3m ఈక్వల్ టు 5m మైనస్ 8/5. m అనేది వేరియబుల్ ఉంది. 5mని లెఫ్ట్ సైడే తీసుకుంటాను. గ్రేటెస్ట్ నెంబర్ కదా మేడం ఇది, దీన్నే రైట్ సైడ్ తీసుకోవచ్చు కదా అని అనొచ్చు. మనకి అన్నోన్ వాల్యూస్ ఎప్పుడే కానీ వేరియబుల్స్ ఎప్పుడే కానీ లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, నెగిటివ్స్ వస్తే మనం రైట్ సైడ్ పంపించేద్దాం. ట్రాన్స్పోజింగ్ 5m to LHS, we get 3m minus 5m equal to minus 8/5. 3m minus 5m is minus 2m అవుతుంది. minus 8/5 మైనస్ మైనస్ క్యాన్సిల్. లేదు మేడం నేను 5m దగ్గరికే 3mని పంపించి ఇది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను కూడా, అలా కూడా కరెక్టేనన్నా. ఓకే, ఇప్పుడు 2ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజింగ్ 2 to RHS, m ఈక్వల్ టు 8/5. ఇక్కడ అంతే కదమ్మా ఉండేది. 2m ఈక్వల్ టు 8/5 ఉంది. ఇది రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1/2 అవుతుంది. 2 1s 2 4s, సో m వాల్యూ 4/5 అయింది. ఓకే, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ solution is m ఈక్వల్ టు 4/5. చెక్ చేద్దాం. ఇక్కడ చేస్తాను. చెక్. 3m ఈక్వల్ టు 5m మైనస్ 8/5. 3m అంటే 4/5. 5 ఇంటూ m మీన్స్ 4/5 మైనస్ 8/5. 5 క్యాన్సిల్. 3 4s 12/5. 4 minus 8/5. 12/5 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 5 20 minus 8/5. 12/5 ఈక్వల్ టు 20 minus 8 ఈజ్ 12/5. సో LHS ఈక్వల్ టు RHS అయింది కాబట్టి మన సొల్యూషన్ కరెక్టే. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.